వేసవి ఎండలు మొదలైన వేళ ద్రాక్ష మహోత్సవం సందడిగా సాగుతోంది. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధన కేంద్రం వద్ద శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో గ్రేప్ ఫెస్టివల్ 2026 మొదలైంది. జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు తరలివచ్చి ద్రాక్ష తోటను సందర్శిస్తున్నారు. రాష్ట్రంలో ద్రాక్ష సాగు కనుమరుగైపోతున్న వేళ పంట సాగు పట్ల రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పామాయిల్ తరహాలో ద్రాక్ష సాగును ప్రోత్సహించేందుకు సిద్దమైంది. ద్రాక్ష తోటల సాగుపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు రాజేంద్రనగర్లోని ద్రాక్ష పరిశోధన ప్రాంగణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ద్రాక్ష మేళా ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 1000 రకాల ద్రాక్ష రకాలు ఉండగా కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ ద్రాక్ష పరిశోధన కేంద్రంలో 54 రకాలను సాగు చేస్తున్నారు. ఒకప్పుడు ద్రాక్ష సాగుకు ప్రసిద్ది చెందిన హైదరాబాద్ మహానగరంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. 1890లో భాగ్యనగరానికి ద్రాక్ష పంట పరిచయం కాగా 1940లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్లో పండించే ద్రాక్షకు అనాబే షాహీ పేరు పెట్టారు. ఈ రకానికి ప్రపంచవ్యాప్తంగా పేరుండేది. ఈ నేపథ్యంలో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన శాఖ ప్రదర్శన కార్యక్రమాలు చేపట్టాయి. వాతావరణ మార్పులకు అనుగుణంగా ద్రాక్ష సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నామని వీసీ రాజిరెడ్డి తెలిపారు. తెలంగాణలో ఇదివరకు మనకి అనాబ్షాహి అనే వెరైటీ ఎక్కువగా ఫేమస్ గా ఉండేది. అయితే ఈ ద్రాక్షలో మనకి ఎన్నో న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వీటిలో చాలా రకాల టేబుల్ వెరైటీస్, జ్యూస్ వెరైటీస్, వైన్ వెరైటీస్, తర్వాత కిస్మిస్ చేసుకునే రకాలు, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. ఎవరైతే ఈ సాగుదల మీద ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ రైతులకి ఉచితంగా కటింగ్స్ ఇచ్చి మా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ పీరియాడికల్గా అబ్జర్వేషన్స్ చేసి సలహాలు సూచనలు ఇచ్చి తద్వారా మనం ఈ గ్రేప్ని మన రాష్ట్రంలో సాగుదల పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ద్రాక్షకు సంబంధించి అట్లాగే కూరగాయలకు సంబంధించినటువంటి పంటలను పెంచడానికి కొరకు ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు ఈరోజు ఏదైతే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాంటి వాళ్ళు కూడా కొంత మొగ్గు చూపటానికి వస్తూ ఉన్నారు. ఈరోజు ఒక రైతు డైరెక్ట్గా 30 ఎకరాలు ఈ గ్రేప్ విస్తీర్ణం సాగు చేస్తామన్నటువంటి ముందుకు వచ్చినారు. సో ఈ విధంగా మనము రైతులు ఇంతకుముందు ఏమిటంటే హైదరాబాద్ చుట్టే వేయాలి అనేటువంటి దాంతో ఈ రియల్ ఎస్టేట్ మూలంగా చాలా వరకు వెళ్ళిపోయింది. ఇది వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చి ద్రాక్ష తోటలు పరిశీలిస్తూ పళ్లు కొనుగోలు చేస్తున్నారు. దేశంలోనే నాసిక్, బెంగళూరు మినహా హైదరాబాద్లో మాత్రమే ఈ గ్రేప్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సందర్శకులు చెబుతున్నారు. ఆర్గానిక్ గ్రేప్స్ కదా, కొంచెం టేస్ట్గా మంచిగా ఉన్నాయి. పిల్లలకు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ మంచిగా అంటే చూసి ఇలా తీసుకోవడం మాకు మంచిగా అనిపిస్తుంది. గ్రేప్స్ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి అండ్ చాలా ఒక టోటల్ 60 వెరైటీస్. అంటే మన సొంత ఫామ్లోకి వెళ్ళి కోసుకొని తీసుకొని అంటే తిని వెళ్ళినట్టు బాగా ఎక్స్పీరియన్స్. ఇలాంటివి ఇంకా ఇంప్రూవ్ చేయాలి. సో ఎవ్రీవన్ షుడ్ నో అబౌట్ దిస్. సిటీలో ఉన్న వాళ్ళకి చాలా ఏంటంటే ఇప్పుడు పొలాలు అండ్ చాలా మంది పిల్లలకు కూడా తెలియదు వాస్తవానికి ఎలా ఉంటాయో అవి. సో వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ కావడానికి ఇలాంటివి ఇంకా ఇంప్రూవ్ చేయాలని రాష్ట్రంలో అగ్రి టూరిజం ప్రోత్సహించేందుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ద్రాక్ష సాగు కోసం రైతులకు అవగాహన కల్పించి పారిశ్రామికవేత్తలకు వైన్ యార్డులు నెలకొల్పేందుకు వెసులుబాటు కల్పించాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.